థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఏదైనా చెప్పాలా? ఓకే బాయ్. హే, ఎందుకు నర్వస్ ఫీల్ అవుతున్నావు? నువ్వు ఎస్ చెప్పినా నువ్వు చెప్పినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఆ రిలేషన్ మాత్రం మనకు మారదు. సో టేక్ యూర్ టైమ్ అండ్ లెట్ మీ నో యువర్ డెసిషన్. రే గౌతమ్, స్నాక్స్ చేశాను రా, తినిపోదుగాని రా. వద్దండి, ఇప్పుడే టీ తాగాను, మళ్ళీ వస్తానులే. అవునా, సర్లే, నీకిష్టమని పకోడీ చేశాను. నేను మేఘా తినేస్తాంలే. పకోడియా? మరి చెప్పరే. పదండి 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 ఆంటీ. నువ్వెక్కడికే వెళ్ళి సాస్ ప్యాకెట్ తీసుకొని రా. అబ్బా ఏంటి మీ గోలా? ఇందాక నుంచి కాల్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎస్ చెప్పలేదే బాబు. అలా ఇలా వెంటనే చెప్పేస్తాను. ఎస్ చెప్పే ముందు 1,00,000 ఆలోచించుకోవాలి. ఒక పకోడీ ముక్కతో 20 years టైం ట్రావెల్ చేసినట్టుందా ఆంటీ? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే టేస్ట్. పర్లేదురా, నీకు చిన్నప్పుడు విషయాలని బాగానే గుర్తున్నాయి. అవెందుకు మర్చిపోతానండి? మన కాలనీ, మనం చేసే పండగలు, మా స్కూలు, ఎన్ని బ్యూటిఫుల్ మెమరీస్ ఆంటీ. అవును, మీ స్కూల్కి వెళ్ళొచ్చావా నువ్వు? ఎక్కడ ఆంటీ, టైమే దొరకట్లేదు. చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి. సర్లే, టైం ఉన్నప్పుడు చూసిరా నాన్న. మరి ఆంటీ మీరు అలసిపోయారు కానీ నేను చేసి పెడతా ఉండండి. అదేంటి, నీకొచ్చా పకోడీ వేయటం? యూనివర్సిటీలో చదివేటప్పుడు నేను ఒక రెస్టారెంట్లో పనిచేసేవాడిని. అక్కడ నేను ఫ్రెంచ్ ఫ్రైస్లో ఎక్స్పర్ట్, సో ఐ కెన్ మేనేజ్. అబ్బో, నిన్నెవరు చేసుకుంటారో గాని ఆ అమ్మాయి చాలా లక్కీరా. అంత మంచిగా అన్నప్పుడు మీరే నాకు సంబంధం చూడొచ్చుగా. అబ్బో, సార్కి పెళ్లి ఆలోచనలు మొదలయ్యాయన్నమాట. చూస్తాన్రా, నీకు పెళ్లి సంబంధాలు నేనే దగ్గరుండి చూసి పెడతా. అవునా ఆంటీ? మేఘాకి సంబంధాలు ఏం చూడలేదా? రావతి గారు. మేఘా వస్తున్నానండి. చారి గారు, మీరా? బాగున్నారా? ఏదో 3 పూజలు 6 పెళ్ళిళ్ళతో బాగానే ఉన్నానమ్మా. కూర్చోండి, ఇప్పుడే వస్తా. అలాగేనమ్మా. రే, కొన్ని పకోడీలు ఇవ్వరా. ఇదిగోనండి, ఇప్పుడే వేసా. తీసుకోండి చారి గారు. ఎంతకమ్మా ఇవన్నీ? ఈ మధ్య పిండి వంటలు మరీ తగ్గించేశా. పకోడీలు మాత్రం బేసిక్గా చాలా బాగున్నాయమ్మా. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తానమ్మా. మీ అమ్మాయికి మంచి సంబంధం తెచ్చా. అబ్బాయికి పెట్రోల్ బంకుల వ్యాపారం. విశాఖపట్నంలో 4 పెట్రోల్ బంకులు, హైదరాబాద్లో మరో 2 పెట్రోల్ బంకులు. అబ్బో, ఆస్తుపాస్తులు చెప్పక్కర్లొద్దు. ఆడబొడుచులు లేరు, కట్న కానుకలు వద్దన్నారు. మరీ ముఖ్యంగా పెళ్లి కూడా వాళ్ళే చేస్తానన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అదృష్ట దేవత మీకు గెస్ట్గా కాకుండా మీ ఇంటికాడ పర్మనెంట్గా ఉండిపోతుందంటే నమ్మండి. అది కాదు చారి గారు, అసలు మేము మేఘాకి పెళ్లి సంబంధాలు చూడమని చెప్పలేదు కదండి. చెప్పలేదు కానమ్మా. ఈడొచ్చిన అందమైన అమ్మాయి ఇంట్లో ఉంటే సంబంధాలు మనం చూడకలో దయ్య వస్తాయమ్మా. ఏమి లేదమ్మా, పోయిన నెలలో నా పూజకు మీరు వచ్చినప్పుడు ఆ పూజలో చూశారంటే ఆ అమ్మాయిని. ఆ వివరాల గట్టా అడిగారు అని నేను చెప్పానమ్మా. నాకు 25 సంవత్సరాల నుంచి తెలిసిన కుటుంబం, నేను ఏది చెప్తే అదే అని మీ గురించి 4 ముక్కలు ఎక్కువే చెప్పాను. ఆ మాటకు వస్తే మీకులాగా ఆ కుటుంబానికి కూడా నేను ఏది చెప్తే అదే యాదవాకు. మీరు చెప్పింది కరెక్టే గాని చారి గారు, ఇప్పుడప్పుడే మేఘాకు పెళ్లి చేద్దామని అనుకోవట్లేదండి మేము. అదేంటమ్మా, అమ్మాయి జాబ్ చేయబెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. అందులోనూ ఇలాంటి పై స్థాయి సంబంధాలు మీకు మళ్ళీ మళ్ళీ రావమ్మా. చారి గారు, మాకు ఇలాంటి పై స్థాయి సంబంధాలు వద్దనుకుంటున్నామండి. మిడిల్ క్లాస్ సంబంధం అయితే మా ఆలోచనలు, మనస్తత్వాలు ఒకటైతే కదా. అందులోనూ ఏ హైదరాబాద్ సంబంధం అయితే నాకు కూడా దగ్గరగా ఉంటుందని. మీరు అలాగ అనుకుంటారు కానమ్మా, ఈ కాలం అమ్మాయిల ఆలోచనలు, కోరికలు వేరేలాగుంటాయమ్మా. ఇన్నాళ్ళు ఇలాంటి ఇంట్లోనూ ఉండి రేపు కూడా ఇలాంటి ఇంట్లోని ఏ సౌకర్యాలతో ఉండాలని ఏ మోడల్ అమ్మాయి అనుకుంటలేదమ్మా. అందుకని అమ్మాయిని పిలిచి ఇష్టం ఉందో లేదో ఒక మాట అడగండి. ఏం అవసరం లేదు చారి గారు, అమ్మ ఆల్రెడీ చెప్పింది కదా, అదే ఫైనల్. అదేంటమ్మా, నేను చెప్పింది నువ్వు సరిగ్గా విన్నట్లేదు. అబ్బాయికి వైజాగ్లో 4 పెట్రోల్ బంకులు. నాకు తెలిసి మీకు ఆడపిల్లలు లేరనుకుంటా. అందుకే ఒక అమ్మాయి పెళ్లి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇల్లు, ఆస్తి, ప్యాకేజ్ ఇవే అనుకుంటున్నారు. మేఘా, ఏం మాట్లాడుతున్నావు? పర్లేదమ్మా. ఇలాగ అంటున్నానని ఏమనుకోకమ్మా. మీ ఆయనే ఉండుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగి ఈ సంబంధం వదులుకునేవారు కాదు.
అసలు ఆయనే ఉండుంటే మీ పిల్ల ఇలా వాగేది కాదు నోటుకొచ్చినట్టు. అందుకేనేమో పంటకి ఇంటికి ఒక మగదిక్కు కావాలంటారు. లేకపోతే పెంపకాలు నిర్ణయాలు ఇలా మూర్ఖంగా తగిలాడతాయి. అమ్మా, నమస్కారం చారి గారు. నన్ను గుర్తుపడ్డారా? ఝాన్సీ వాళ్ళ అబ్బాయిని. ఓరు ఎప్పుడో చిన్నప్పుడు చూసా. చాలా పెద్దోడు అయిపోయావు. పారం నుంచి ఎప్పుడు వచ్చావురా? నేను రీసెంట్గానే వచ్చాను చారి గారు. మీరు బాగున్నారా? బాగున్నా. అక్కడికి వెళ్ళినా మన పద్ధతి మన సంస్కారం మర్చిపోయినట్లేవు. అవును చారి గారు, అమెరికా వెళ్ళినా సరే అమ్మ మన పద్ధతులు మర్చిపోకుండా పెంచింది. కానీ ఇక్కడ ఉండిపోయిన మీరు మాత్రం సంస్కారం లేకుండా తయారయ్యారు. రే, ఏం మాట్లాడుతున్నావురా? లోపల జరిగిందనుకుని చారి గారు. చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసి మరీ గుచ్చుగుచ్చు మాట్లాడతాం ఏంటండి? మీ బొంద కాకపోతే. నేనది వాళ్ళు మంచి కోసమే చెప్పాను. పద్ధతి చారి గారు, ప్రతి ఒక్క విషయం చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు నిజంగా వాళ్ళు మంచి కోరేవాళ్ళు అయితే మగదెక్కువ తగలడ్డాయని నోటికొచ్చినట్లు మాట్లాడరు. ఒరే, నా ఉద్దేశం అది కాదురా. మీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? దేవుడికే సేవ చేసే వేద పండితుడు నేను. నా మాట ఎవరు కాదనరు, వీళ్ళెలా కాదంటారని మీకు ఈగో. మీకు విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. అందరు మీకు మర్యాద ఇస్తున్నారంటే అది మీరు వేసుకునే బట్టలు చూసి, మీరు చేసే పని చూసి. మర్యాద ఇస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నెక్స్ట్ టైం నా చెయ్యిని మా అమ్మ నేర్పించిన సంస్కారం కూడా ఆపదు. బయలుదేరండి. హాయ్, ఏం బట్టలా రాస్తున్నావా? మరి ఆంటీ ఏం స్పెషల్ చేశారు? వెజ్జా నాన్ వెజ్జా? ఏమో తెలీదు. డిన్నర్ తర్వాత బయటికి వెళ్దామా? నాకు ఐస్ క్రీమ్ తినాలని. నువ్వు వెళ్ళు, నాకు మూడ్ లేదు. నాకే రూట్స్ తెలిసి నేను ఎందుకు అడుగుతాను? ఏంటి డల్గా ఉన్నావు? ఓ, చారి తెచ్చిన మ్యాచ్ క్యాన్సిల్ అయిందనా? ఏముందిలే, ఆంటీతో మాట్లాడేసి. గౌతమ్, ఆహా, నేనేదో నేను నవ్విస్తానికి. మేఘా ఆంటీ ఏంటిరో స్పెషల్? అబ్బో, చపాతీ ఆలూ కర్రీ, సూపర్ కాంబినేషన్. రండి, ఆకలేసింది, తిందాం. నాకొద్దురా, ఆకలిగా లేదు. అదేంటంటీ? సర్లేండి, నాకు కూడా వద్దులే. అదేంట్రా, నువ్వు తిను. అదేంటో ఆంటీ, నా కంపెనీ లేకపోతే సరిగ్గా అరగదు. నేను నీ పక్కనే కూర్చుంటానురా, నువ్వు తిను. వద్దులే ఆంటీ, నేను ఆకలితోనే పడుకుంటా. రే తింటాను, పెట్టు. ఇలా అన్నారు, బాగుంది. ఇదిగోండి, ఇది తినండి. చాలు. ఆంటీ, నేను ఎక్కడ చదివాను, హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటే డబల్ అవుతుందంట, అదే బాధని షేర్ చేసుకుంటే సగం అవుతుందంట. నిజమేనా? రేయ్, నువ్వు మాట్లాడుతుంటే అచ్చం ఝాన్సీ మాట్లాడినట్టే అనిపిస్తుందిరా. ఝాన్సీ కూడా అంతే. నేను కొంచెం అటు ఇటు కనపడితే చాలు వచ్చి ఏమైంది రేవతి అని అడిగేది. ఏముందంటీ, ఇప్పుడు మా అమ్మ ప్లేస్లో నేను ఉన్నాం కదా, నాతో చెప్పుకోండి. ఏముందిరా, సాయంత్రం జరిగిందంతా నువ్వు విన్నావు కదా. చారిగారు చెప్పిన దాంట్లో కూడా నాకు నిజముందనే అనిపిస్తుంది. నేను నా స్వార్థం ఆలోచించి మేఘాకొచ్చిన మంచి సంబంధాన్నే వద్దంటున్నానా అనిపిస్తుంది. ఆ సంబంధం నచ్చక మీరు వద్దనుకున్నారు, అందులో మీ స్వార్థం ఏముందంటీ? నాకు ఈ సంబంధం నచ్చలేదన్న మాట వాస్తవమే కానీ అంతకంటే ముందు రేపు పెళ్ళయ్యాక మేఘ నన్ను వదిలేసి వెళ్ళాలి కదా. ఈ ఇంట్లో ఒక్కదాన్నే తను లేకుండా నేను ఉండాలి కదా. ఆ భయంతోనే వద్దన్నాన్రా. అంకుల్ పోయాక నేనెందుకు బతకాలి అన్న ఆలోచనలు వచ్చేవి. కానీ 1 నెల తర్వాత మేఘా నా దగ్గరకొచ్చి
ఎందుకు మమ్మీ నువ్వు ఎప్పుడు ఒకే చీర కట్టుకుంటావు? బొట్టెందుకు పెట్టుకోవట్లేదు? నువ్వు ముందులానే రెడీ అవ్వు, అలానే అందంగా ఉన్నావు అమ్మా అనేదిరా. ఆ ఒక్క మాటతో అదే నా ప్రపంచం అయిపోయిందిరా. ఆ పిల్ల అల్లరి చేస్తూ నా ముందు తిరగకపోతే ఇల్లంతా ఖాళీగా అనిపిస్తుందిరా. అలాంటిది నన్ను వదిలేసి ఇంకెప్పుడూ తిరిగి రాదు అన్న మాట వింటుంటేనే నా మనసు అస్సలు ఒప్పుకోవట్లేదురా. ఈ కారణం ఎవరికైనా చెప్పినా నవ్వి తిడతారేమో. ఇందులో నవ్వడానికి ఉందంటీ? మీ కూతురుతో ఇంకో నెక్కు రోజులు మీరు గడపాలనుకుంటున్నారు, అది మీ హక్కు. ఏమోరా, నేను అనుకుంటే సరిపోతుందా? తనకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో. అందుకే తన్ను కూడా ఒకసారి అడుగుదాం అనుకుంటున్నాను. ఏమంటావు? మీరేం కంగారు పడకండి ఆంటీ, అడగాల్సిన అవసరం కూడా లేదు. మెగాకి సంబంధం ఇష్టం లేదంట, నాకు ఆల్రెడీ చెప్పింది. నీతోనా? ఎప్పుడు? ఇందా చెప్పిందిలే ఆంటీ. అయినా నాకు తెలియక అడుగుతాను, తనకు సంబంధం నచ్చితే మీతో చెప్తుంది కదా. మీ ఇద్దరి మధ్య ఆ మాత్రం ఫ్రెండ్షిప్ కూడా లేదా? ఉందనుకో. మరి ఇంకేంటండి, మీతో చెప్పకపోయినా నాతో ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు నేను సీక్రెట్గా వచ్చి మీకు చెప్పేస్తాను కదా. ఓకేరా, డీల్ ఓకే. అయితే డీల్ అంటే సరిపోదు, నాకు సంబంధాలు చూస్తాను. అరుగుతుందా? చూస్తాన్రా. నీకు ఎలాంటి సంబంధాలు కావాలి చెప్పు. నాకు పెద్ద లిస్టే ఉందండి. నేను చెప్పానంటే మీరు సంబంధాలు చూడటం కూడా మానేస్తారు. ఏమేం క్వాలిటీస్ ఉండాలో అమ్మాయికి? ఆంటీ, రేపు పూరీ కర్రీ మార్నింగ్ వచ్చేస్తా. నేను ఐస్ క్రీమ్ తిన్నాను, బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. ఎవరైనా వస్తారా? ఏంటి నువ్వు తిరిగావు? ఎవరన్నా అన్నాను. పోనీ నువ్వు వస్తావా? వద్దులేండి, మాకు మూడు బాగాలేదు. నేలే తింటాలే. హే, ఒకసారి నువ్వు చెప్తే వెళ్ళిపోతావా? మరి ఇంకెన్నిసార్లు అడగాలి? ఒక 2-3 టైమ్స్ అడగాలి, తర్వాత రిక్వెస్ట్ చేయాలి, ఆ తర్వాత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే. సరే బాయ్. ఏ ఆగు, ఏంటి ఇలా తయారయ్యో? నువ్వు లేకుండా నేను ఎలా వెళ్ళాలి? ఎందుకు మేడం అడిగి వెళ్తున్నావు? చెప్పచ్చుగా. ఏం చూస్తున్నావు? అంటే ఆ చాక్లెట్ పార్ట్ నా ఫేవరెట్. అది అందరికీ ఫేవరెటే. సర్లే తీసుకో. థ్యాంక్ యూ. ఇంతకీ టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ ఇలా ఖాళీ కడుపుతో ఇంత స్వీట్ తింటే షుగర్ వచ్చి పోతానేమో అనిపిస్తుంది. ఎంటీ స్టమక్? ఏంటి, ఏం తినలేదా? ఎక్కడ తినేది? ఆ చారీ వచ్చేళ్ళినప్పటి నుంచి అమ్మ అలానే మూడ్ ఆఫ్లో ఉంది. నేను అది పట్టించుకోకు, లైట్ తీసుకో అని చెప్పి చెప్పి నాకు విసుగొచ్చింది. అలానే కోపంతో నేను తిన్నాను చెప్పేసా. సరిపోయారు ఇద్దరికిద్దరు. అయినా నీకేమైంది? ఆంటీ డల్గా ఉంటే చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీదే కదా. అదే కదా నేను చేసింది, వినదే. అరే తిరిగి మళ్ళీ నన్నే అంటది, నువ్వే అలా మాట్లాడకుండా ఉండాల్సింది అది ఇది అని. అసలు వాడు మాకేమవుతాడు? మా చుట్టమా పట్టమా? వాడి మాటలు పట్టించుకుని అన్నిటికీ ఓ ఫీల్ అయిపోతా ఉంటది. అంటే నీ పెళ్లి విషయం కదా, ఆంటీకి ఆ మాత్రం కన్సర్న్ ఉండడంలో తప్పులేదు. పైగా చారి తెచ్చిన సంబంధం చాలా మంచిదంట. అదెంత మంచి సంబంధమైనా నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు. ఎందుకు? కెరియర్ సెటిల్ చేసుకుందామనా? కెరియర్ గురించేం కాదు. పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే భయమా? ఆహా. మరెందుకు? చెప్పచ్చు కదా. చెప్పు చెప్పు అంటే ఏం చెప్పను గౌతమ్. ఇప్పటికిప్పుడు నేను పెళ్లి చేసుకుని మా అమ్మని అలా వదిలేసి వెళ్ళిపోవాలా? అసలు ఐ డోంట్ నో. మా అమ్మను వదిలేసి నేను కనీసం ఒక్కరోజైనా ఉండగలనా లేదో కూడా నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ కంటే కూడా మా నాన్నతోనే ఎక్కువ మెమరీస్. అలాంటిది సడన్గా నాన్న చనిపోయేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. మా అమ్మే అన్ని దగ్గరుండి చూసుకుంది, నాన్నలేని లోటు లేకుండా పెంచింది, అన్నీ ఇచ్చి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.
అలాంటిది ఇప్పుడు ఎవరో స్ట్రేంజర్ని చేసుకోవడం కోసం నేను మా అమ్మని అలా వదిలేసి వెళ్ళిపోవాలా? అసలు నేను అలా వెళ్ళగలనా? అయినా మేమే ఎందుకు వెళ్ళాలి? అబ్బాయిలు ఎందుకు రాకూడదు? ఇప్పుడు ఇవన్నీ నేను ఇలా అడిగినట్టు ఇంకెవరిని అడగలేను కదా. అందుకే ఎప్పుడు పెళ్లి టాపిక్ వచ్చినా ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేస్తూ ఉంటాను. మన 2 కండిషన్స్ అని చెప్పాం కదా, యాక్చువల్గా ఇంకోటి ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ మన రిలేషన్ పెళ్లి వరకు వెళ్తే రేవతి ఆంటీ మన ఇంట్లోనే మనతో పాటే ఉండాలి. అంటే ఏదో నువ్వు బెటర్గా ఫీల్ అవుతావని చెప్పట్లేదు, లేదా నేను ఇంప్రెస్ చేయాలని చెప్పట్లేదు. నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నాను. వన్ మినిట్. చెప్పండి అండి, ఇద్దరం కలిసే ఉన్నామండి. మేము బయలుదేరిపోతున్నాం. ఏమంటుందమ్మా? తిట్టిందా? ఏం లేదు, ఆంటీ పడుకుంటున్నారంట, ఎప్పుడు వస్తున్నారని అడిగింది. నేను స్టార్ట్ అయిపోతున్నాను చెప్పా. అలా ఎందుకు చెప్పావు? నాకు ఆకలేస్తుంది, ఏమైనా తినేసి వెళ్దాం. తినొచ్చు, కానీ ఆంటీ లాక్ వేసుకుంటారేమో. ఒకవేళ లాక్ వేసినా కానీ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోదాం. ఓకే, నీకు ఆ మాత్రం క్లారిటీ ఉంటే నాకేంటి. ఈ టైంలో పఫ్ ఏంటి? అంటే మన స్కూల్ టైంలో పఫ్ గుర్తొచ్చింది, అందుకని. ఎలా ఉంది? రాడ్ ఏదో రబ్బర్లా సాగుతుంది. మన స్కూల్ దగ్గర పఫ్లు ఎంత క్రిస్పీగా ఉంటాయి. ఎంతైనా సుందర్ అంకుల్ బేకరీ వేరబ్బా. హే, నీకు ఇంకా మన బేకరీ అంకుల్ పేరు కూడా గుర్తుందా? ఆయన పేరు నాకెందుకు గుర్తుండదు? ఆయనకి నేను 5 రూపీస్ బాకీ కూడా ఉన్నాను, ఇవ్వకుండా వచ్చా. ఎంత తిట్టుకున్నాడో పాపం. అప్పట్లో ఖాతాలు ఉండేవి కదా. నా బర్త్డేకి అయితే నేను ప్రతిసారి కేక్ అక్కడి నుంచి తెప్పించుకునేదాన్ని. నా బర్త్డే చూస్తే గాంధీ జయంతి రోజు వచ్చేది. ఆయనేమో బేకరీ క్లోజ్ చేసి పెట్టుకునేవారు. నేను మాత్రం మా డాడీని సతాయించైనా టార్చర్ పెట్టైనా కేక్ కంపల్సరీ ఆ బేకరీ నుంచి తెప్పించుకునేదాన్ని. అవును, నువ్వు శ్రీధర్ సార్ ట్యూషన్కి వచ్చేదానివా? వచ్చేదాన్ని. అసలు ఏం సైకో సారో ఏంటో, ప్రతిదానికి పనిష్మెంట్సే. కొడితే చేతులు ఎంత ఎరగా అయిపోయావో తెలుసా? మీ అమ్మాయిలకి చాలా తక్కువ అమ్మా. మమ్మల్ని అయితే ఉడెన్ స్టిక్ పట్టుకుని నకిల్స్ మీద కొట్టేవాడు. నెక్స్ట్ డే సైకిల్ తొక్కాలన్నా చేయ ఉనికేది. ఒకసారి అన్ని ప్లేసెస్కి వెళ్ళాలి. మన స్కూల్కి, ట్యూషన్కి, సుందర్ అంకుల్ బేకరీకి, ప్రతాప్ థియేటర్కి. ఎక్కడ కుదురుతుంది? రోజు ఏదో వర్క్ ఉంటుంది. ఇలాంటివన్నీ ప్లాన్ చేయకూడదు, స్పాంటేనియస్గా అయిపోవాలి. కరెక్టే, స్పాంటేనియస్గానే అయిపోవాలి. మరైతే ఇప్పుడు వెళ్దామా? ఇప్పుడా? నీకు పెద్ద పొడిసేసే పనులు ఏమైనా ఉన్నాయా? పనులేం లేవు, కానీ నువ్వు రావయ్యా. ఏయ్ రా. షూరా? రెండు వెజ్ పఫ్స్ ఇవ్వండి. తీసుకోండి బాబు, 50 రూపాయలు. ఇదిగోండి. చేంజ్ లేదు బాబు. చేంజ్ వద్దండి, అవి మీవే. చిన్నప్పుడు మీ దగ్గర 5 రూపాయలు బాకీ పెట్టాను. ఇంట్రెస్ట్తో ఇప్పుడు 500 ఉంటాయి. సో అవి మీవే. అవునా? ఏ స్కూల్ అమ్మా? సెయింట్ మేరీ స్కూల్ అంకుల్. ఈ షాప్లో వేరే వాళ్ళు ఉండేవాళ్ళు కదండి? ఎవరు? పేరు మల్లేష్. మల్లేష్ అన్న. మా నాన్న. అరే నువ్వు రోహిత్ గాడువా? నేను రా గౌతమ్ అన్నని. అన్నా గౌతమ్ అన్నా.
చెప్పానే టైంలో క్లోజ్ ఉంటుందని. అవన్నీ నీకెందుకు? మై హూనా. ఎలా? పదా దా రా దిగు. అయ్యి ఓకే దా. I had a great time. Me too. Bye. Bye. మేఘా, అమ్మ లేచే ఉంది. లైట్లే రా. ఏంటి రేపు మాట్లాడదాం. 2 minutes రా. ఏ అమ్మ చూస్తే మళ్ళీ నువ్వు ప్రాబ్లం. రావు గానీ నేనే వస్తున్నాను. ఏ గౌతమ్, గౌతమ్ పిచ్చా నీకు? అసలు ఏమైంది? నాకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది, అందుకనే వచ్చా. అదేదో తర్వాతైనా చెప్పొచ్చు కదా. నాకు ఇప్పుడే చెప్పాలనిపించింది. ఏంటి? అది కూడా ఇలా గోడ దూకి చెప్పాలని ప్లాన్ చేసావా? ఇవన్నీ ప్లాన్ చేసి జరగవు మేఘా, స్పాంటేనియస్గా జరగాలి. ఆహా, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. సరే, ఆ థ్యాంక్స్ ఏదో చెప్పు, నేను వెళ్ళాలి. థ్యాంక్ యూ మేఘా, నేను అడగకుండానే నాకు చాలా మెమరీస్ ఇచ్చావు.